రాఘుల్ రెడ్డి కింద పని చేసి తల్లారి ఏ లేకపోసా నువ్వా గస్స పరిగెత్తి ఏమి నువ్వు ఇక్కడ వచ్చినది రాఘుల్ రెడ్డి కింద పని చేసి తల్లారే నేనెవరు అనుకుంటాను ఎవరు రాఘుల్ రెడ్డి కొడుకు పెద్ద గోవింద రెడ్డి నేనేరా అయ్యా దా మా కాళ్ళకి అప్పుడే చెప్పకూడదు నీ కాళ్ళకి కాదరా మా పాదాలకు అట్లా ముక్క బుద్ధి శుద్ధి నా కొడుకు ఎవరన్నా నా కాళ్ళకి మొక్కుతారా ఏను కాళ్ళు ఇట్లుండే షుగర్ పేషెంట్కి వదిని ఇట్లు వదినాయి 3 గాలి మీద పరుకు చూడు ఆ ఏళ్ళు ఎవరు నరికే ఇట్లుండే నీ అమ్మ మొన్న నా కొడక ఆ కాళ్ళకి మొక్కుదినే మీరు నేను అంటే మళ్ళా కొడక చేతలు చేసి బురదలో మళ్ళాడు అట్లా అయిపోయినాయి అయితే ఏం అట్లా 14 ఇంచులు కాలే మెట్లు ఊదినే ఇలా ఊదింటే టైం చెక్కక ఏమి నువ్వు సేద్యాలు మీ తండ్రి గారు ఒక్క మాట తెలిపారు దేవా 7 మంది కొడుకులు సేద్యాల దగ్గర ఉన్నారు పక్క వారి సేద్యాల పట్టకరలతోనే రాముల చిన్నకొండలు తొనికేస్తున్నాయి మన సేద్యంలో మట్టకున్న కారణం ఏమప్పా తలారి మా తండ్రికి మేము 7 మంది కుమారులు నువ్వు అందరికి పుట్టినాడు అందరికి పుట్టినాడు అంటే నీ ఊరోళ్ళకైనా పుట్టినామేమో ఏమో మున్నమ్మని అడగల ఇంకా అందరికైనా పెద్దవాడు చిన్నవాడు అడగల మగమంతా భగవంతా అందరికాడికి పెద్దవాడు నేనే నిన్నే పడకమనింది అందులో 6 మందికి తుప్పాడు కాడి ఎద్దులు ఉన్నాయి మీకా అవును 6 మందికి ఎద్దులు ఉన్నాయి చిన్న తమ్ముడు ఉన్నాడు వాడు ఎక్కేది తలారి నా చిన్న తమ్ముడు ఉన్నాడు వాడు బస్సు ఎక్కుతాడు బస్సు దిగుతాడు వాడు ఏమరా అయినా ఆడికి పోతాడు ఇటుకు వస్తాడు చక్రంగా చేయలేడు కూర్చొని నా కొడుకు పోసే నా చిన్న తమ్ముడికి ఎద్దు లేని కారణమన ఒకరిపై ఒకరు ఎందులో పెట్టుకుని ఎరిపొడిలో పడిపోయి చిన్నగా చెప్పు పంట పొలాలన్నీ మట్టం చేసాం ఒక్కరికి ఎద్దు లేని కారణమన సేద్యాలు బందీలు పడినాయా 7 మంది మీరు 6 మందికి ఎద్దులున్నాయి చిన్నవాడు ఒకటి తప్పు చేసింటే 6 మంది మీరు కొన్నాళ్ళు సేద్యం చేయటమే మాకేమో చేద్దామన్న భ్రమే మా పెన్లాలు వాళ్ళు ఎవరితో నన్ను అడ్డమాని తీసుకున్నారేమో నా కొడుకు ఎలా అడ్వాన్స్ తీసుకునేది సేద్యాలకే ఎవరితో చేసుకొని పోతాంటారా నువ్వు అనుకోవచ్చు అంతే అని ఆడ జరిగేది ఇంకోటి ఉంది అందుకు చెప్పలేము మీటర్ 50 తిరుగుతుంది 50 తిరిగేస్తుంది ఎట్లొచ్చినాయి 50 అట్లొచ్చినాయి 50 పక్కన మైనస్ తీసుకోవాలి మనము తెలుస్తుంది పద్దనే గోరీ కట్టేస్తాడు నీకు ఆడికి వస్తే తెలుస్తుంది ఇప్పుడు లోపలికి పోతే చెప్పు మాకే అంతే మంచి దుప్పాడు గడి ఎద్దులు చేసే సైతాలు ఏంటి కొట్లాడుకొని వెళ్ళిపోతాం అంతే నీకు సాంబ్రాణి వేసినారా సాంబ్రాణి కాదురా సేద్యాలు ఎద్దులు తెచ్చినా సేద్యములు అది లేనిచ్చో కొంపకేండి వాకిండ్లు సరే పోప్ప సరే నేనే కదా అర్రాగి పిండి గల్లాస అంత రాసమండి నా కొడుకు ఇంటికి ఎత్తుకోవాలా ఈయనకు బైరేగి సమయం ఒళ్ళుకు వచ్చినట్లున్నాడు లోపల నేలిపి ఏంటి తినల్లా ఆహా అప్పా రెడ్డి ఈడి ఆడనే తెరిపి వచ్చిన ఎవరు నిద్రపోయేది పోయింటే ఏమి తెలిపారు 4 సీట్లు కట్టేస్తే లోన్ ఇస్తారంట ఎక్కడ నిన్ను మామని సేద్యాలు కడిగి వింటే సన్న నా కొడుకులకి ఎప్పుడు సన్న బుద్ధిలే ఉంటాయి అవునులే
7 మంది కొడుకులు 6 మందికి ఎద్దులు ఉన్నాయి. చిన్న కొడుకు ఎంగళరెడ్డికి ఎద్దు లేని కారణమున కారణమనా సేద్యాల పందిరి ఎక్కడైనా వెళ్ళి సున్నగా మైళ్ళు ముంగారు కొమ్ములు చూపాటు మా పాడుకోడలు ఎద్దులు తెచ్చిన సేద్యములు లేనుగా కొంపకేడు అవురా తెలారివాడా ఏమే చిన్న కుమారుడు ఎంగరెడ్డికి ఒకరికి ఎద్దు లేని కారణమనా 100 ఎకరాలు సేద్యం బీడ పెడుతున్నారు. అవునప్పా సేద్యాలు ఇలా ఆగిపోకూడదు, నా కుమారులు అలా చెడిపోకూడదు. అవునులే ఇప్పుడే చిన్న కుమారుడు వెంకరెడ్డికి సరైన ఎదురు కావాలంటే పరమణ దేశం పాల్గొండ పరిపట్టనమరా నా యొక్క చిన్ననాటి స్నేహితుడు సరదాపు గురమైనాడు. అతను చెంతకు పోయిన ఎద్దులు తీసిచ్చాను కదరా. ఎద్దులు కావాలన్నా డబ్బులు కావాలి కదప్ప. అంత పరమలో ఉన్నాయి కదరా. సీటీలు 4 గంటలు కదరా. ఎవరుడా అడు ఓమని వాళ్ళు రెండెవరు లేరని చెప్పు, రెండెవరు పరిపాలన వినారని చెప్పు. పోయింటావులే బాత్రూమ్ లో దాక్కుంటే గొర్రపన బెల్చకపోతావు తోడు గాలంటే గట్టిగా నడిచారు. పాప ఆయిల్ మింట్ ఏమో తగ్గిపోయింది, చిన్నగా పోతాడు అంగిడి కాటికి. ఇంకా అంటించినాక మళ్ళీ బాగా వచ్చేస్తాడు. అవురా తెలారివాడా ఇప్పుడు నా చిన్న కుమారుడు ఎంగరెడ్డికి ఎద్దులు కావాలంటే మా యొక్క రెడ్డి వారికి పద్ధతులు కొన్ని ఉన్నాయి. కాపు వారి వంశమన కనతల్లి వాకలేక కడప దాటం, వింటి విల్లాలి వేకలేక విల్లు వెళ్ళము. మరి ఇప్పుడే అతి వృత్తమన అంతపురమున నా భార్య అందాల రాని అపురూప సుందరి ఐశ్వర్యరాయి నా యొక్క దరసారి నాగుంటుంది పిల్లనప్పరా పోయి. నేను బాగా పో ఏవే నాకా ఏం కయ్యలే. ఫస్ట్ నువ్వేనట్లే పో. నాది ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ఆ మిద్ది మీదకి ఎక్కి దుంకే నేను ఏడే ఉంటా. ఆ మిద్ది మీదకి ఎక్కి కిందకి దుంకో, మా కాళ్ళు రిపీట్స్ అయినే. పోల్మాన్ ఎక్కువ పోల్మాన్ ఎక్కు దుంకో. ఏమిరా ఏమే మన నీళ్లు పోసుకుంటుందా దోకల బర్ర ఉందని చెప్పి బాత్రూమ్ లేకపోతే నీళ్లు పోసుకుంటుండే. అప్పయ్యా నే ఏమంటే ఆ పైపులో చూడు అప్పయ్య కప్ప దిక్కలకి పోయిందని పొట్టు పెరిగితే రానే రాజా జాని కాపనే దగ్గరనే. అందుకే రా ఇంట్లో చేతగాల మాట నమ్మకూడదు ఎప్పుడు. ఎప్పుడు చూసుకుంటాడేమో. ఈ నీ ఓటు మాటలు అన్ని కట్టి పెట్టి పిరిన పిల్లనప్పు చాలా చెప్పిన టాటా ఏసీకి డోర్ ఓపెన్ అని చెప్పినావు నువ్వు. టాటా ఏసీకి డోర్ ఎప్పటి నుంచి అవుతుంది నీకు తెలుసునా? ఆహా రెడ్డి మాట్లాడలే ఎంతమంది వాంచేయండి పాపని చెప్పిన పిరినా మంచిది పిలిచో. అది ఓకిలంగా పడుతుంది ఇక్కడ. పొద్దున్నే ముహూర్తం కదా 4:30 నుంచి 5 వరకు. నా కొడుకు సీటీలు కట్టే కేక్ లేదు కానీ ఊరికే మా మీద పడ మహానుభావుడు రాగుడి చెప్పినాడు అట్లే బయలుదేరాల. ఆహా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా మునమ్మా నీ ప్రేమలో నన్ను కలవనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటూ వద్దనన్న వినకుండా నిన్నే కలవరిస్తూ ఉంది. అనిత 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 ఓ అనిత అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నమ్మవుగా చెల్లియా నే నిజమే చెప్పుతున్నా, ప్రేమ అనే పంజరా నా చిక్కు కొల్లిపడి ఉన్నా. కళ్ళల్లో కూడా నీ రూపము నన్ను కలవరపరిచనే, తన పాప నిన్న చూడాలని కన్నీరే వెంటనే. నువ్వొక చోట నేనొక చోట, నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా. నా పాటకు ప్రాణము నీవైనా ఆశల రానివి నీవే, నా రేపటి స్వప్నము నీవే. ఒంటరి వాడిని చెయ్యకే అనిత 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 ఓ అనిత అందమైన అనిత దయలేదా. అమ్మా దొరసాను నాకు ఆ కడ్డీలు తీసేయండి వాంతికి వస్తాను.
దానా ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడవు చీరెంత బాగుంది నీరైకెంత బాగుంది నీ చీరారైక కళ్ళవన్నీ చోటు నీకెంత బాగుందో చుక్కా చుక్కల చీర తెల్ల చీర గడితే చాల చీరను చూసి నేను ఆగలేనమ్మ లారీ ఎవరు బాబు? మీరు నేను తెలీదా? నేను ఈ ఓలిగొండ్ల పరిపాలన చేస్తున్న పెదరాగల రెడ్డి భార్య అయినా నా పేరు దొరసానమ్మ అంటారర్రా. దర్శనమ్మ నేనే. నేను ఇంకా పిల్లది వచ్చింది వంగతో పెద్ద నా బిడ్డ తలారి బుల్లి బుగ్గల చెంపల దానా చెంపక చారెడు చుక్కల దానా మర్చిపోయావా నీవు మారిపోయావు చెంపక చారెడు చుక్కన పెట్టి మనసుకు మారెడు మల్లెల జోరుగున్నావు జోరు జారుగున్నావు తలారి ఆచారమ్మకు పిలిపించిన వాళ్ళెవరు? 2002 వరకు చూడలేదే ఇంత సరుకు 2002